తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. కేసీఆర్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై మరింత వేగం పెంచింది. ఈ నెల 20 లోపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. దీంతో ఈ నెలలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా డిసెంబర్ 7న ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువనున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఎన్నికల సిగ ఆంధ్రప్రదేశ్ కు కూడా తాకింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర విమర్శలతో తెలంగాణ ఎన్నికల సిగ ఏపీకి కూడా తాకింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీలో టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సంయమనం పాటించాలని టీడీపీ నేతలకు సూచించారు. అయితే మోదీ ప్రభుత్వం చంద్రబాబును ఢీకొట్టేందుకు ఏపీలో జగన్, పవన్ తో పాటు తెలంగాణలో కేసీఆర్ ను కూడా తుత్తుగా వాడుకుంటోందనే అభిప్రాయాలు టీడీపీ వర్గాల్లో కలుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఏపీలో జగన్ కు కేసీఆర్ సపోర్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో కూడా ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ చెప్పినట్లు ఇటీవల గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని తెలంగాణ మాజీ మంత్రి నాయన్ నరసింహారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. సోమవారం మీడియాతో మాట్లాడిన నాయని ఏపీలో రానున్న ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.